హాయ్ చిల్డ్రన్, మీరందరూ ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ను చూశారు కదూ. ఆల్రెడీ మీరందరూ దీనికి అప్లై చేసి ఉంటారని అనుకుంటున్నాను. సైట్లో మనకు సిలబస్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటే మోడల్ పేపర్ కూడా ఇచ్చి ఉన్నారు. మనము ఇచ్చినటువంటి సిలబస్ ఒకసారి పరిశీలిస్తే మ్యాథమెటిక్స్ 40 మార్క్స్, ఫిజికల్ సైన్స్ 40 మార్క్స్, బయలాజికల్ సైన్స్ 20 మార్క్స్. దీనిలో ఈ సిలబస్లో కూడా లాస్ట్ ఇయర్ ఏదైతే డిలీటెడ్ సిలబస్ ఉందో దానిలో నుంచి ప్రశ్నలు రావు అని మనకు చెప్పడం జరిగింది. సో మ్యాథ్స్ 40 మార్క్స్లో ప్రతి ఒక్కరూ స్కోర్ చేస్తారు. అలాగే బయాలజీ కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. కాబట్టి మీరందరూ ఫిజికల్ సైన్స్ పైన దృష్టి పెట్టవలసి ఉంటుంది. ఆ మోడల్ పేపర్ను ఇప్పుడు చూద్దాం. సో మనకు సైట్లో ఇచ్చినటువంటి మోడల్ పేపర్లో ఆర్జీయూకేటీ సెట్ 2021 టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100, ఇంగ్లీష్ మీడియం మరియు తెలుగు మీడియంలో పేపర్ ఉంటుంది. సో ఇక్కడ టైం అలౌడ్ 120 మినిట్స్ అంటే 2 అవర్స్, టోటల్ క్వశ్చన్స్ 100 మార్క్స్, మ్యాక్సిమం మార్క్స్ వచ్చి 100కి. ఈ 100లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మ్యాథ్స్ 40, ఫిజికల్ సైన్స్ 40 అండ్ బయలాజికల్ సైన్స్ 20 అనుకున్నాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకు బుక్లెట్ కోడ్ ఏబిసిడి ఉంటుంది. దాంట్లో మనకి ఏదైనా రావచ్చు. అలాగే ఇచ్చినటువంటి 100 క్వశ్చన్స్లో 1 to 40 మ్యాథమెటిక్స్, 41 to 80 ఫిజికల్ సైన్స్, 81 to 100 బయలాజికల్ సైన్స్. ఈ ఎగ్జామ్ టోటల్గా ఆఫ్లైన్లోనే ఉంటుంది. అంటే మనం సెంటర్కి వెళ్ళి రాయవలసి ఉంటుంది. హాల్ టికెట్స్ తర్వాత రిలీజ్ చేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. వీటిని బబుల్ చేయడం ద్వారా ఏబిసిడి ఆప్షన్స్లో సరైన ఆప్షన్కు బబుల్ చేసి మనము దీన్ని ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. ప్రతి క్వశ్చన్కు 1 మార్క్ ఉంటుంది. రఫ్ వర్క్ కూడా ఒక బ్లాంక్ పేజ్ ప్రొవైడ్ చేస్తారు. 5th వన్, షేడ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓఎంఆర్ షీట్ ఇస్తారు. దాంట్లో మనము బబుల్ చేయవలసి ఉంటుంది. సో ఆ బబులింగ్ కూడా మీరు నీట్గా చేయాలి. స్ట్రైకింగ్ బయటికి వెళ్ళకుండా లోపల పూర్తిగా డార్క్గా చేయవలసి ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ మ్యాథమెటిక్స్ చూసినట్టయితే మీరు ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ విధంగా మ్యాథ్స్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఫిజికల్ సైన్స్కు వెళ్దాము. సో 41th క్వశ్చన్ ఇక్కడి నుంచి సో ఫిజికల్ సైన్స్లో మొదటి బిట్ 41 నుంచి స్టార్ట్ అవుతాయి మనకు. ఫస్ట్ బిట్ చూసినట్లయితే, ఇన్ సమ్మర్ పీపుల్ నార్మల్లీ ప్రిఫర్ వియర్ కాటన్ క్లాత్స్ అనే అసెర్షన్ ఇవ్వడం జరిగింది. దీనికి రీజన్ కాటన్ ప్రివెంట్స్ ఎవాపరేషన్. సో భావన అనేది కరెక్ట్. కారణం కాటన్ బాష్పీభవనాన్ని నిరోధిస్తుంది అనేది రాంగ్ ఆన్సర్. కాబట్టి దీనికి సరైన ఆన్సర్ ఏ సరైనది, ఆర్ సరైనది కాదు. ఓకే, సో డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ వన్, గ్రూప్ ఏలో మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్, అబ్సల్యూట్ జీరో టెంపరేచర్, రూమ్ టెంపరేచర్ ఇవ్వడం జరిగింది. ద్రవీభవన స్థానం, బాష్పీభవన స్థానం, పరమ కనిష్ట ఉష్ణోగ్రత స్థానం, గది ఉష్ణోగ్రత. దీంట్లో మనకు మెల్టింగ్ పాయింట్ ద్రవీభవన స్థానం వచ్చి 0 degrees, 0 + 273 అంటే 373 ఫస్ట్ది మెల్టింగ్ పాయింట్. 0 degrees అంటే 0 273 కెల్విన్కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ బాయిలింగ్ పాయింట్ 100 degrees సెంటిగ్రేడ్, 273 + 100 373. సో 1S 2P ఉన్నటువంటిది రైట్ ఆన్సర్. ఇలా మ్యాచింగ్లో బిట్స్ చేసేటప్పుడు ఈ విధంగా మనకు ఏదైనా 2 ఆన్సర్లు వెంటనే తెలిసినట్లయితే వాటితో ఉన్న ఆప్షన్స్ చెక్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్, అబ్సల్యూట్ జీరో టెంపరేచర్. దీనికి ఆన్సరు 0 Kelvin. నెక్స్ట్ రూమ్ టెంపరేచర్, అక్కడ మనకు రిమైనింగ్ ఏది మిగిలి ఉందో 298 K అనేది దానికి రైట్ ఆన్సర్. దీనికి మనకు సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి పదార్థాలలో ఏది మనకు క్రింది వానలో ఉష్ణోగ్రతను మార్చడానికి ఎక్కువ అయిష్టత గల పదార్థం ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ హ్యాస్ మోర్ డిగ్రీ ఆఫ్ reluctance to change their temperature?
ఇక్కడ PQRS అనేటటువంటి 4 మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది. దీంట్లో దేనికి స్పెసిఫిక్ హీట్ ఎక్కువగా ఉంటే అది టెంపరేచర్ చేంజ్ చేసుకోవడానికి అయిష్టత కలిగి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ స్పెసిఫిక్ హీట్ ఎక్కువ, అదే మనం నేర్చుకున్నాం, వాటర్కు స్పెసిఫిక్ హీటు ఎక్కువ కంపేరింగ్ టు ఆల్. అందువల్లనే వాటర్ నెమ్మదిగా వేడెక్కుతుంది, నెమ్మదిగా చల్లారుతుంది. అలా ఇక్కడ ఆర్ అనేటటువంటి దానికి 0.95 ఉంది. కాబట్టి దీని యొక్క ఆన్సరు ఆర్ 0.95. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్? సో ఈ క్రింది వానిలో ఏది సరైనది కాదని ఇస్తాడు. ఇక్కడ నీటి యొక్క విశిష్టోష్ణం 0.5 క్యాలరీ ఫర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్, అలాగే 1 క్యాలరీ ఫర్ గ్రామ్ డిగ్రీ సెంటిగ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు 4.186. ఇది రైట్ ఆన్సర్. నీటి యొక్క బాష్పీభవన గుప్తోష్ణం 840 క్యాలరీస్ ఫర్ గ్రామ్. సో ఫస్ట్ది రాంగ్. నీటి యొక్క విశిష్టోష్ణం 1. అలాగే నీటి యొక్క బాష్పీభవన గుప్తోష్ణం కూడా 540 క్యాలరీ ఫర్ గ్రామ్, 840 కాదు. సో ఆన్సర్ ఈజ్ డి, ఏ మరియు సి. నెక్స్ట్ వన్ 45th. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డిపెండ్స్ ఆన్ నేచర్ ఆఫ్ ది మెటీరియల్, వేవ్ లెంత్ ఆఫ్ ది లైట్, ఫ్రీక్వెన్సీ, ఏ అండ్ బి. సో ఇక్కడ వక్రీభవన గుణకం దేని మీద ఆధారపడుతుందంటే ఏ పదార్థ స్వభావము, బి తరంగ దైర్ఘ్యం. వీటి రెండింటి మీద కూడా వక్రీభవన గుణకం ఆధారపడుతుంది. సో ఆన్సర్ ఈజ్ డి, ఏ అండ్ బి ఈజ్ రైట్ ఆన్సర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మరియు వేవ్ లెంత్ మీద డిపెండ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీ మీద ఆధారపడదు. సో ఆన్సర్ ఈజ్ డి, ఏ అండ్ బి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ? అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో 3 కరెక్ట్గా ఉంటాయి, 1 రాంగ్ ఆన్సర్ ఉంటుంది. దాన్ని మనము ఐడెంటిఫై చేయాలి. సో ఇక్కడ చూడండి, క్రింది వానిలో ఏది నిజం కాదు అని ఇచ్చాడు. శూన్యంలో కాంతి వేగం 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. వక్రీభవన గుణకం అన్నది ఒక యానకంలో కాంతి ఎంత వడిగా లేదా నెమ్మదిగా ప్రయాణిస్తుంది అనేదాన్ని తెలుపుతుంది. కిరోసిన్ వక్రీభవన గుణకం నీటి వక్రీభవనం కంటే తక్కువ. కాంతి వేగం సాంద్రత యానకంలో కన్నా విరళ యానకంలో ఎక్కువ. ఈ ఆప్షన్స్ మీరు చూసినట్లయితే లైట్ ట్రావెల్స్ విత్ స్పీడ్ ఆఫ్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ రిప్రజెంట్స్ ఇన్ విచ్ మీడియా లైట్ ట్రావెల్స్ ఫాస్టర్ ఆర్ స్లోవర్. ఇది కూడా రైట్ ఆన్సర్. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ ఈజ్ లెస్ దెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్. దిస్ ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ కిరోసిన్ ఈజ్ గ్రేటర్ దెన్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్. సో 4th one, the velocity of light is more in rarer media than the velocity of light in denser media. రేరర్ మీడియంలో లైట్ యొక్క స్పీడ్ ఎక్కువ ఉంటుంది, అలాగే డెన్సర్ మీడియంలో లైట్ యొక్క స్పీడ్ తక్కువ ఉంటుంది. సో ఇది రాంగ్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఈజ్ సి. సో ఇక్కడ 47th బిట్ చూడండి. ఆబ్జెక్ట్ను ఇన్ఫినిటీలో ఉంచినప్పుడు మరియు ఆబ్జెక్ట్ను 2F2 అంటే సి వద్ద ఉంచినప్పుడు దాని యొక్క ఇమేజ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అని అడగడం జరిగింది. మనకు ఆబ్జెక్ట్ను ఇన్ఫినిటీలో ఉంచినప్పుడు అది రియల్, ఇన్వర్టెడ్, హైలీ డిమినిష్డ్, వాస్తవమైనది, తలకిందులు మరియు చాలా చిన్న ప్రతిబింబము ఏర్పడుతుంది. అలాగే F2 2F2 అంటే సి వద్ద ఉంచినప్పుడు ఆబ్జెక్టు రియల్, ఎరెక్ట్, ఈక్వల్, రియల్, ఎరెక్ట్, ఈక్వల్ అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ ఆన్సర్స్ చూసినట్లయితే మనకున్నటువంటి ఫస్ట్ వన్ ఎక్స్కు బి రైట్ ఆన్సర్, అలాగే వైకు సి అనేది రైట్ ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ బి. ఈ విధంగా మీరు ఇచ్చినప్పుడు ఈ 2 కేసెస్ కూడా ఆన్సర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ బిట్. లైట్ ఆఫ్ షార్టర్ వేవ్ లెంత్ ఈ స్కాటర్ మోర్ దెన్ లైట్ ఆఫ్ లార్జర్ వేవ్ లెంత్. తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతి ఎక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతి కంటే ఎక్కువగా పరిక్షేపణ చెందుతుంది అని ఇవ్వడం జరిగింది. సో వీటి రెండిట్లో ఏది సత్యం ఏది అసత్యం అనేది చూడాలి. సో ఇవి రెండు మీరు గమనించినట్లయితే స్టేట్మెంట్ పి
లైట్ ఆఫ్ షార్టెడ్ వేవ్ లెంత్ ఈ స్కాటర్ మోర్ దెన్ లైట్ ఆఫ్ లార్జర్ వేవ్ లెంత్, ఇది రైట్ ఆన్సర్. రెడ్ లైట్ స్కాటరింగ్ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ వైలెట్, ఇక్కడ రెడ్ లైట్ వేవ్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది, అందువల్ల ఇది స్కాటరింగ్ తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ రెడ్ లైట్ స్కాటరింగ్ ఈజ్ మోర్ దెన్ దట్ ఆఫ్ వైలెట్ అనేది రాంగ్ ఆన్సర్. తక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతి ఎక్కువ తరంగదైర్ఘ్యం గల కాంతి కంటే ఎక్కువగా పరిక్షేపణ చెందుతుంది అనేది సరే, కరెక్ట్. ఇది ఎరుపు రంగు కాంతి ఊదా రంగు కాంతి కంటే ఎక్కువగా పరిక్షేపణం చెందుతుంది అనేది రాంగ్ ఆన్సర్. ఎరుపు రంగు కాంతి ఊదా రంగు కాంతి కంటే తక్కువగా పరిక్షేపణం చెందుతుంది. కాబట్టి దీనికి రైట్ ఆన్సర్ పి సత్యము, క్యూ అసత్యం. నెక్స్ట్ వన్, రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ వ్యాక్యూమ్ అండ్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఎనీ మీడియం ఈజ్. శూన్యంలో కాంతి వేగానికి మరియు పదార్థంలో కాంతి వేగానికి గల నిష్పత్తిని ఏమంటారు? సో దీనికి రైట్ ఆన్సర్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, పరమ వక్రీభవన గుణకం అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాస్ హయ్యర్ స్పీడ్ ఆఫ్ లైట్ త్రూ రిలేటివ్లీ విత్ అదర్ 3? క్రింది వానిలో దేనిలో మిగతా 3తో సాపేక్షంగా ఎక్కువ కాంతి కలిగి ఉంటుంది? సో ఇక్కడ ఆన్సర్స్ ఎయిర్, రాక్ సాల్ట్, రూబీ, డైమండ్. వీటన్నిటిలో కూడా అన్నిటికంటే ఎయిర్కు రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, కాబట్టి ఎయిర్లో కాంతి వేగము ఎక్కువగా ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, మస్కులర్ డయాఫ్రమ్ ఇన్ అవర్ ఐ ఈజ్ కాల్డ్. కంటిలో ఉన్నటువంటి ఖండరహిత డయాఫ్రమ్ను డాష్ అంటారు? కోన్, రాడ్, ఐరిష్, ప్యూపుల్. మస్కులర్ డయాఫ్రమ్ను మనము ఐరిష్ అని అంటాము. సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వెన్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అట్ డిస్టెన్స్ ఆఫ్ 25 centimeters ఫ్రమ్ అవర్ ఐ హ్యాస్ మినిమం ఫోకల్ లెంత్, దట్ ఈజ్. దీనికి మనం 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u ఈ ఫార్ములాలో ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఆన్సరు 1/f ఈజ్ ఈక్వల్ టు 1/2.5 ప్లస్ 1/25 అంటే 11/25. 1/f, f ఈజ్ ఈక్వల్ టు 25/11, దట్ ఈజ్ ఈక్వల్ టు 2.27 centimeters ఈజ్ ద రైట్ ఆన్సర్. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, డాక్టర్ అడ్వైజ్డ్ 4D లెన్స్ దెన్ ద ఫోకల్ లెంత్ ఈజ్. డాక్టర్ 4D కటకం వాడమని చెప్తే దాని నాభ్యంతరం ఎంత? సో మనం దీనికి ఫార్ములా పి ఈజ్ ఈక్వల్ టు 100/f. పి ఈజ్ ఈక్వల్ టు 100/f. ఇక్కడ పి అంటే 4D వాడమన్నాడు. 4D ఈజ్ ఈక్వల్ టు 100/f. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 100/4. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 25 centimeters. 25 centimeters ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, a prism with angle A is equal to 60 degrees produces an angle of minimum deviation of 60. Then the refractive index of the material of the prism. ఒక పట్టకం యొక్క కోణం 60 degrees, కనీస విచలనం వచ్చి 60 degrees. ఆ పట్టకం యొక్క వక్రీభవన గుణకము ఎంత? సో ఇక్కడ మనము n ఈజ్ ఈక్వల్ టు sin a ప్లస్ d/2 బై sin a/2 అనే ఫార్ములాని యూజ్ చేయవలసి ఉంటుంది. n ఈజ్ ఈక్వల్ టు sin, ఇక్కడ యాంగిల్ 60 ఇచ్చున్నాడు, sin 60 ప్లస్ 60/2 sin 60/2. n ఈజ్ ఈక్వల్ టు sin 120/2 బై sin 30. n ఈజ్ ఈక్వల్ టు sin 60 బై sin 30. sin 60 వాల్యూ మనకు √3/2, sin 30 వాల్యూ 1/2. సో 2 క్యాన్సిల్ పోతే n ఈజ్ ఈక్వల్ టు √3. √3 అనేది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ √3 ఈజ్ ది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, the point of maximum distance at which the eye lens can form an image on retina is known as. ఏ గరిష్ట దూరం వద్ద ఉన్న బిందువులకు లోపల గల వస్తువులకు మాత్రమే కంటి కటకం రెటీనాపై ప్రతిబింబం ఏర్పరుస్తుంది, దాన్ని డాష్ అంటారు. సో దీనికి ఆన్సర్ ఆప్టికల్ సెంటర్, ఫార్ పాయింట్, నియర్ పాయింట్, ఫోకస్. సో ఫార్ పాయింట్ గరిష్ట దూర బిందువు అనేది రైట్ ఆన్సర్. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u ఈజ్ నౌన్ యాజ్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆన్సర్స్ చూసినట్లయితే ఫెర్మెట్ ఫార్ములా, లెన్స్ మేకర్స్ ఫార్ములా, లెన్స్ ఫార్ములా, హైజెన్స్ ఫార్ములా. సో ఇక్కడ మనకు ఫెర్మెట్ ఫార్ములా, హైజెన్స్ ఫార్ములా అనేటివి రెండు కూడా రావు.
సో ఇక్కడ ఇది లెన్స్ ఫార్ములా. సో కటక సూత్రం సి అనేది లెన్స్ ఫార్ములా అనేది రైట్ ఆన్సర్. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/v మైనస్ 1/u ఈజ్ లెన్స్ ఫార్ములా. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో చూడండి, క్రింది పటంలో ఏ మరియు బిల మధ్య ఫలిత నిరోధం ఎంత అన్నాడు. సో ఈ విధంగా ఏలో 2 నిరోధాలను కలిపి ఉన్నాడు, అలాగే బిలో 2 ohmsవి 2 నిరోధాలు కలిపి ఉన్నాడు. సో దీన్ని మనము నిరోధాలు ఇక్కడ సమాంతర పద్ధతిలో కలిపి ఉన్నారు. దీనికి ఫార్ములా 1/r ఈజ్ ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2. సో ఫస్ట్ దానికి 1/r ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 1/4, 1/r ఈజ్ ఈక్వల్ టు 1/4 ప్లస్ 1/4 ఈజ్ 2/4, r ఈజ్ ఈక్వల్ టు 4/2 అంటే r ఈజ్ ఈక్వల్ 2 వస్తుంది. అలాగే సెకండ్ దానికి 1/r ఈజ్ ఈక్వల్ టు 1/r1 ప్లస్ 1/r2లో 1/2 ప్లస్ 1/2 హాఫ్ ప్లస్ హాఫ్ ఈజ్ ఈక్వల్ టు 1. సో 1/r ఈజ్ ఈక్వల్ టు 1, r ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ ఫలిత నిరోధం అడిగాడు కాబట్టి మొదటి దాంట్లో 2 ohms, రెండవ దాంట్లో 1 ohm. సో టోటల్గా ఆన్సర్ 3 ohms. బి 3 ohms ఈజ్ ది రైట్ ఆన్సర్. ఆన్ విచ్ ఆఫ్ ద గివెన్ రెసిస్టెన్స్ డస్ నాట్ డిపెండ్. నిరోధం ఈ క్రింది వాటిలో దేనిపై ఆధారపడదని ఇచ్చాడు. వాహక పొడవు, మధ్యఛేద వైశాల్యము, ఉష్ణోగ్రత, సాంద్రత. సో లెంత్ ఆఫ్ కండక్టర్, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, టెంపరేచర్, ఈ మూడింటి మీద రెసిస్టెన్స్ అనేది డిపెండ్ అవుతుంది. ఓన్లీ డెన్సిటీ మీద మాత్రం డిపెండ్ కాదు. సో రైట్ ఆన్సర్ ఈజ్ డి, డెన్సిటీ, సాంద్రత అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 59th బిట్. If the length of a conductor and its radius is increased twice, how will the resistance change? ఇక్కడ రెసిస్టెన్స్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎల్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏరియా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై ఏ, ఆర్ ఈజ్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అంటాము. ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2r తీసుకుంటే ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్. ఇక్కడ మనకు వాహక పొడవును మరియు వాహక వ్యాసార్థం రెట్టింపు చేస్తే సో ఎల్ను 2Lగా తీసుకోవాలి. అలాగే ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్లో ఆర్ 2r, ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ 2r స్క్వేర్, ఏ ఈజ్ ఈక్వల్ టు పై ఇంటూ 4r స్క్వేర్, ఏ ఈజ్ ఈక్వల్ టు 4πr స్క్వేర్. ఈ 2 వాల్యూస్ను మనము ఇక్కడ పైన R2లో సబ్మిట్ చేస్తే R2 ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఎల్ అంటే 2L రాయాలి, ఏ అంటే 4πr స్క్వేర్ రాయాలి. సో R2 ఈజ్ ఈక్వల్ టు పి ఇంటూ ఎల్ బై 2πr స్క్వేర్, పిఎల్ బై 2πr స్క్వేర్. πr స్క్వేర్ అంటే ఏ మనకు ఏరియా తీసుకుంటాము. సో R2 ఈజ్ ఈక్వల్ టు మనకు పిఎల్ బై ఏ అంటే ఆర్ అవుతుంది, R1 అవుతుంది. సో R1/2. సో కాబట్టి ఇక్కడ నిరోధం సగం అవుతుంది. రెసిస్టెన్స్ విల్ బికమ్ హాఫ్. లాస్ట్ వన్ 60th బిట్. ఏ చార్జ్డ్ particle having charge q moving with velocity v parallel to the magnetic field, then it experiences a force of F is equal to q ఆవేశంతో మరియు v వేగంతో ఒక అయస్కాంత క్షేత్రంకు సమాంతరంగా కదులుతున్న దాని మీద పనిచేసే బలం. సో ఇక్కడ మనము ఫార్ములా ఇక్కడ ప్యారలల్గా క్షితిజ సమాంతరంగా వెళ్తున్నాయి అంటున్నాడు కాబట్టి సో ఇక్కడ సైన్ థీటా అనేది థీటా 0 degrees అవుతుంది. సైన్ థీటా అంటే సైన్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఆన్సర్ ఈజ్ A0 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. ఫిజికల్ సైన్స్లో మనం ఫిజిక్స్ పార్ట్ చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో మనము కెమిస్ట్రీ పార్ట్లో ఉన్నటువంటి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ మీకు పెడతాను. ఓకే, థ్యాంక్ యూ చిల్డ్రన్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు my channel.